ఫోన్ ట్యాపింగ్ కేసు మీద మాజీ మంత్రి హరీష్ రావును విచారణకు పిలిచిండ్రు కదా పోలీసులు. దాని మీద బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ సర్కార్ మీద, సీఎం రేవంత్ రెడ్డి మీద పంచులు, జోకులు, సురుకలు, చమత్కారాలు, వ్యంగ్యాలు తీరొక్క తీరు తిట్లతోని పొట్టు పొట్టు ఆడుకున్నారు అనుకో రాదుండ్రి. ముందుగాల మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుకుంటా తాను చెడ్డ కోతి వనమంతా జరిపిందంట. అట్లాగా రేవంత్ రెడ్డి గారు ఆయన గతంలో దరిద్రపు కొట్టు పనులు చేసిండు కాబట్టి, దొంగ పనులు చేసి దొరికిపోయిండు కాబట్టి, డబ్బు సంచులతో దొరికిన దొంగ కాబట్టి అందరు కూడా అదే బుద్ధులు ఉంటాయి అనుకునే ఒక పద్ధతుల్లో ఆయన వ్యవహారం కనబడతా ఉంది. ఆయన కంటిన బురద అందరికి అంటాలని చెప్పి ఆయన పాపం తాపత్రయపడుతున్నాడు, తహతహలాడుతూ ఉన్నాడు. అదృష్టం అందలం ఎక్కించిన బుద్ధి మాత్రం బురద బుద్ధే రేవంత్ రెడ్డిది. అందుకే ఈ దిక్కుమాలిన పనులు చేస్తూ ఉన్నాడు. 2 సంవత్సరాల నుంచి సాగదీస్తున్నాడు ఫోన్ ట్యాపింగు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, ఎందుకు ఒక్క అధికారి కానీ, ఒక్క మంత్రి కానీ, లేదా స్వయంగా హోంమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో ఒక్క అఫీషియల్ ప్రెస్ మీట్ ఎందుకు ఉండదండి ఫోన్ ట్యాపింగ్ మీద? ఒక్కరు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడరు? ఎన్ని రోజులు లీక్ల మీద బతుకుతావు? జరిగింది తప్పు అంటున్నావు, ఏం తప్పు జరిగింది చెప్పు. ఇంకెన్ని రోజులు లీక్ల మీద బతుకుతావు? వీళ్ళు మర్చిపోతున్నారు. హరీష్ రావు గారు అంటే ఎవరు? హరీష్ రావు గారు మీ మొత్తం క్యాబినెట్నే, అసెంబ్లీలోనే ఫుట్బాల్ ఆడుకున్నాడు కదా. మీకు సబ్జెక్ట్ రాదు, మీకు తెలియదు పీకది. ఆయనతోనే అసెంబ్లీలోనే అందరి ముంగట్నే తిట్లు పడ్డారు మీరు. 8 మంది మంత్రులు దెబ్బలు పడ్డారు మీరు. అట్లాంటి ఆయన ఇయ్యాలన్నట 5-6 పోలీసు అధికారుల మీద కూర్చోబెడితే ఏం ఫరక పడుతుంది? మీ మంత్రులనే ఫుట్బాల్ ఆడిండు, ఈ పోలీసు అధికారులు ఎంత అండి నాకు అర్థం కాదు. చేయని తప్పుకు ఏదో పనికి మళ్ళీ కేసు పెట్టి. కాబట్టి ఎవ్వరు భయపడం, మా కార్యకర్తలే భయపడతలేరు, మేమెందుకు భయపడతాం? బరాబర్ కొట్లాడతాం. ఆఖరికేసే పంచు మనదైతే ఆ కిక్కే వేరప్ప అన్నట్టు ప్రెస్ మీట్ లో కూర్చున్న వాళ్ళంతా నవ్వుకునేటట్టు రేవంత్ రెడ్డి మీద పరాస్కాలు ఆడిండు. కేటీఆర్ మాటలకు బీఆర్ఎస్ లీడర్లు పక్క నవ్వక తప్పలేదు. ఇటువంటి జోకర్ గాలని మస్తు చూసినాం భయ్యో. ఇదివరకు కూడా మస్తు మాట్లాడిన, మకల ఒట్టింది పుబ్బల పోతుంది అన్నారు, అసలు పార్టీ తుపేలు అన్నారు, ఇదన్నారు అదన్నారు. వాళ్ళందరి పక్కలో బల్లెం బీఆర్ఎస్. ముట్టుకోమని ఎక్కడైనా ఒకటి ముట్టుకొని చూడమని చూద్దాం మేము కూడా. ఎందుకంటే వాళ్ళు మర్చిపోతున్నారు, 10 ఏళ్ళు మేము కూడా అట్లాంటి పాలిటిక్సే చేస్తే కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయేది. ఇక తర్వాత మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి మేడం మాట్లాడుకుంటా అన్ని కూడా చూస్తున్నాం. అన్ని వదిలేసి ఈరోజు బతుకమ్మ చీరలు మొన్న గ్రామాలలో పెంచారు, ఇప్పుడు మళ్ళీ పట్టణాల్లో పంచుతున్నారు. ఇవన్నీ కూడా మీరు 6 గ్యారెంటీలు 420 హామీలు నెరవేర్చేదాకా బీఆర్ఎస్ తరఫున ప్రశ్నిస్తూనే ఉంటాం. ఎన్ని కేసులు పెట్టి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం. నిజంగా మీకు దమ్ముంటే, మీరు నిజంగా నిజాయితీ పరులు అయితే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇట్లా సర్కారు బీఆర్ఎస్ పార్టీ నాగం చేయాలని అన్నట్టు కాకుండా బీఆర్ఎస్ పార్టీయే కాంగ్రెస్ సర్కార్ని ఆడుకునే కార్యం అన్నట్టు నడిచింది ఫోన్ ట్యాపింగ్ సిట్ విచారణ ముచ్చట. పాపం కాంగ్రెస్ వాళ్ళు ఓటు అనుకుంటే ఇంకోటి అవుతున్నదని అంటున్నారట బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పంచులు, పవర్ఫుల్ స్పీచ్లు చూసిన వాళ్ళు.